వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఐ కమ్ అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ యూ. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. మహోన్నతమైన స్థలములలో నివాసము చేసేవాడు. ఆ గొప్ప దేవుడు మన ఎడల ఉన్న ప్రేమ చొప్పున, వాత్సల్యత చొప్పున మన దగ్గరకు వచ్చి మన మధ్య నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడో కదా. బలహీన స్థితిలో ఉన్న మన దగ్గరకు, కృంగిన పరిస్థితుల్లో ఉన్న మన మధ్యకు, ఎన్నిక లేని వారమైనటువంటి మన దగ్గరకు వస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడు. సంతోషము లేనటువంటి మన జీవితాలలో, అనిశ్చితి కలిగిన జీవితాలలో, నెమ్మది లేనటువంటి మన జీవితాలలో సంతోషం నింపాలని, నెమ్మది మన మీద విస్తరింప చేయాలని మన దగ్గరకు రావటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సహవాసములో నువ్వు కనబడాలని, నీతో పాటు నడవాలని ఇష్టపడే దేవుడు ఆయన. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ప్రాణము పెట్టునంతగా ఈ మాట్లాడుతున్న ఈ క్షణము కూడా నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. నీ ప్రార్థన ఆలకించి నీవు పిలిచిన పిలుపును బట్టి నీ మధ్యకు, నీ సహవాసానికి రావటానికి ఇష్టపడే దేవుడు వచ్చే సమయం అవుతున్నప్పుడు, ఆయన నిన్ను దర్శించటానికి నూతన దినాన్ని అనుగ్రహించిన నేపథ్యంలో ఒక ప్రశ్న: నీవెక్కడున్నావు? మహోన్నత స్థలములలో నివసించే ఆ గొప్ప దేవుని కొరకు నీ దగ్గర స్థలం, సమయం ఉన్నదా? నీతో మాట్లాడాలని, నిన్ను దీవించాలని, నీవు ఆయన సన్నిధిలో కనబడాలని ఆయన ప్రత్యేకించి నీ కొరకు సమయాన్ని తీసుకొని ఆయన నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నింపటానికి, నిత్య జీవానికి వారసులుగా నిన్ను నిలవబెట్టడం ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు నీ ఎడల సమాధానకరమైనవని లేఖనం మాట్లాడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, దేవుడిచ్చినటువంటి నూతన దినములో ఆయన ప్రేమను గ్రహించే నేపథ్యం, ఆ మనస్సు నీకున్నదా? ఆలోచన చేద్దాం. లేదా ఈ నూతన దినము నీ కొరకు దేవుడు వస్తూ ఉంటుండగా ఆయన మరల తిరిగి ఈ ప్రశ్న అడగాల్సిన పరిస్థితుల్లో నీవున్నావేమో. నా కుమారుడా నువ్వెక్కడా? నా కుమార్తె నీవెక్కడ? నీ కొరకు నేను వచ్చాను. దీవెనలు తీసుకొని నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, మీ మధ్య నివసించాలని నేను వచ్చి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవదే కాలం నువ్వెక్కడున్నావు? ఒకసారి పరీక్షించుకోగలవా? సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించే దేవుడు ఆయన. నీ దగ్గరకు వస్తున్నప్పుడు, నీ మధ్యన నివాసము చేయటానికి ఆయన వస్తున్నప్పుడు నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ ఉదయకాలం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ నువ్వు అవిశ్వాసములో నలుగుతూ, ఆయన మీద తిరుగుబాటు చేసి, నిర్లక్ష్యము చేసి దూరస్తునిగా అయిపోయేవేమో. ఇవి దేవునికి తెలియదని కాదు, తెలిసి కూడా ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ఈ నూతన దినమనే అవకాశము నీకు అనుగ్రహిస్తూ ప్రశ్న అడుగుతున్నాడు. ఆదామా నీవెక్కడా అని ఆదామును ప్రశ్నించిన దేవుడే ఈ దినమని నిన్ను కూడా అడుగుతున్నాడు. నీ మధ్య నివాసము చేస్తానని, నిన్ను దీవించాలని వస్తున్నా నేను. నువ్వు కనబడవే? నువ్వెక్కడున్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో
ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందామా? ఆశతో వచ్చిన దేవుణ్ణి, దీవెనలతో నిన్ను నింపాలని నీ మధ్య నివాసము చేయటానికి వస్తున్న దేవుణ్ణి నిరాశపరిచే పరిస్థితి నీ దగ్గరున్నదేమో. ఇది నూతన దినం, గొప్ప అవకాశం. ఆయనను ఆయాసపరిచే ప్రవర్తన, ఆయాసపరిచేటటువంటి నీ నడవడిక, నీ ప్రవర్తన మార్చుకోమని దేవుడు ఈ అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎంతకాలము దేవుని మీద తిరగబడతావు? ఎంతకాలము దేవునికి దూరస్తునిగా ఉండిపోతావు? ఆయన ప్రేమను గ్రహించలేవా? నీ కొరకు, యోగ్యత లేనటువంటి మనందరి కొరకు ఆయన ప్రాణమిచ్చాడు. మనము బ్రతకాలని, సమాధానం మన సరిహద్దుల్లో విస్తరించాలని ఆశపడే దేవుడు ఈ ఉదయకాలం ప్రేమ కొలిది నిన్ను ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. నువ్వెక్కడ? నీ మధ్య నివాసము చేయిస్తాను నేను, నీ మధ్య ఉండటానికి నేను వస్తూ ఉన్నాను. సిద్ధపడదామా? పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని మనము విడిచి మారు మనసు పొందుకొని ఆయన వైపు చూస్తూ, ఆయన నీ మధ్య నివాసము చేయటానికి వస్తున్నాడు గనక నివాస యోగ్యమైనటువంటి బ్రతుకులు, పరిస్థితులు మనము సరిచేసుకొని రెండు చేతులతో ఆయన ఆహ్వానిస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. బలహీన స్థితిలో ఉన్న మా మధ్య, ఎన్నిక లేనటువంటి మా మధ్య నివాసము చేయటానికి మీరు వస్తున్నారన్నటువంటి మాట మమ్మలను ధైర్యపరుస్తూ ఉంది. మా పాపాలను క్షమించి, మా బ్రతుకులు మార్చుకొని మేము మరల తిరిగి నీ వైపు చూడగలగటానికి సహాయము దయచేసి నీ సహవాసములో మమ్మలను బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.